ఫ్రెండ్స్, మీ లక్ష్మీ లోకల్ పిల్ల ఏదైనా బరాబర్ మాట్లాడుతా తెలుసు కదా ఫ్రెండ్స్. చాలామంది నాకు బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నా, నేను ఎందుకు తెలిసే తట్టుకుంటున్నా. ఒకప్పుడు ఆ బ్యాడ్ కామెంట్ పెట్టేవాళ్ళు ఉన్నారు, గుడ్ కామెంట్ పెట్టేవాళ్ళు కూడా నాకు చాలామంది హెల్ప్ చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ హెల్ప్ నేను ఇప్పటికీ మర్చిపోను. నేను ఇప్పుడు ఇలా ఉన్నానంటే కారణం మీరే. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మాలాంటి మంచి అమ్మలు కూడా ఉన్నారు, పిల్లల కోసం కష్టపడే అమ్మలు కూడా ఉన్నారు. మేము కొన్ని వీడియోస్లో వేరే విధంగా చేస్తున్నామంటే కారణం మా పిల్లలు మేము బతికించుకోవడానికి. మాకు ఏ ఆధారం లేదండి. మేము చదువుకోలేదు, నేను చదువుకోలేదు. బయట ఎక్కడైనా డ్యూటీ చేస్తే డబ్బులు ఎంత వస్తాయి తెలుసా? 10,000, 15,000, 20,000. మా రూమ్ రెంట్ ఎక్కడ సరిపోతాయి చెప్పండి? రూమ్ రెంట్కి, పిల్లలకి, వాళ్ళకి నెల చదువులు అవన్నీ ఎన్ని ఉంటాయి తెలుసా? ఇవన్నీ తట్టుకోవాలంటే మేము కష్టపడాలి. మేమేమైపోయినా పర్లేదు, మా పిల్లలు బాగుంటే చాలు. మీరు ఎన్ని కామెంట్లు పెట్టుకుని ఎన్ని చేసుకున్నా మేము ఇంత కూడా పికారు కాము. ఈ రోజుల్లో పిల్లల్ని చంపేసి లవర్లతో తిరిగే వాళ్ళు చాలామంది ఉన్నారు. లవర్ల కోసం పిల్లల్ని పసి కొద్దిని కూడా చూసుకోకుండా నేలేసి కొట్టి అడ్డంగా ఎవరికి తెలియకుండా వెనకాలకి కప్పెట్టేసి వాళ్ళు ఉన్నారు చాలామంది. 3 పిల్లల్ని ఒక ఆడది డెట్గేర్ పార్టీకి వెళ్ళి 10th క్లాస్ వాళ్ళందరూ కలిసి అక్కడ లవ్ చేసుకున్న ఒక అబ్బాయి కనిపిస్తే ఆ అబ్బాయి కోసం పిల్లల్ని అతి కిరాతంగా చంపేసి భర్త తెల్లక ఆయన ఒకడే పాపం సేవ్ అయ్యాడు. ఇలాంటి వాళ్ళు ఉన్నారు. ఒకటి మొగుడు తెలియకుండా బయటికి వెళ్ళి లాడ్జీలంట తిరిగి చాలా ఘోరంగా లాడ్జీలంలో ఒకటి కాదు, 2 కాదు, ఎంతమంది అని తిరుగుతున్నారు. అలా వింటే ఆడవాళ్ళు ఉన్నారు, పిల్లలు పట్టించుకోండి, భర్తను పట్టించుకోండి. కానీ మేము అలా చేయట్లేదే. నా పిల్లల్ని నేను తీసుకొచ్చింది కష్టపడి పెంచుకుంటున్నా. ఒక 10 సంవత్సరాల నుంచి నా పిల్లల్ని నేనే పెంచుకుంటున్నా. అంతకుముందు కూడా చెప్తున్నా, బరాబర్ చెప్తున్నా. నా బంగారం, నలపూసల తాళం, బొందు అవి ఇవి చాలా ఉండి అవన్నీ తీసుకెళ్ళి నా మొగుడికి ఇచ్చి, నా మొగుడే కదా నాకు లోకం, ఆయన కష్టాలు ఉన్నాడని చెప్పి నా మొగుడికి పేసి ఇలా కాలిపో ఉంటుంది. ఆయనకి నేను అందం చూడలేదు, మంచి మనిషి అనుకుంది అంతే. అర్థమవుతుందా? మొత్తం ఇలా కాలిపో ఉంటుంది. అలా అమ్మాయి పోసింది నేను కూడా మంచి మనిషి అనుకున్నా. కానీ నాకు తెలియదు కదా ఇన్ని జరిగినాయని. వాళ్ళు వేరేగా చెప్పారు. ఆ మనిషికి ఇది కాలిపోయినప్పుడు అప్పులు అయిపోయినాయి అంటే నా బంగారం ఇచ్చా. అందరూ డబ్బులతోటి నా పెద్ద కొడుక్కి డెలివరీ చేయించుకుంది. పెద్ద ఆపరేషన్. అక్కడ కూడా తాగి వచ్చాడు వాడు. ఎన్ని బాధలు పడుతున్నాడు తెలుసా మీకు? తాళిపొట్టి మేడం పట్టిన కానించి అన్ని కష్టాలే. అటు అత్తగారు అర్థం చేసుకోదు, ఇక్కడ అన్నదమ్ములు అర్థం చేసుకోరు. మా మేనత్త కొంచెమైనా చూసుకునేది. మా అమ్మ చనిపోయినప్పుడు ఆ డబ్బులు కూడా నేను బ్యాంకులో అది మా పెద్దనాన్న పెద్దమ్మ దగ్గర మొన్నే చనిపోయారు, వాళ్ళ దగ్గర వస్తే వాళ్ళ దగ్గర డబ్బుల కోసం ఎంత టార్చర్ పెట్టాడు తెలుసా? కడుపు రెండో కార్తీక రెడ్డి కడుపుతో ఉన్నప్పుడు నిన్ను వదిలేసి వెళ్ళిపోతా అనేసి నన్ను నాన్న టార్చర్ పెడితే ఎవరితో చెప్పుకుందని అర్థం చేసుకునేది లేదు. ఎంత నరకం అనిపించింది తెలుసా? నాన్న వాళ్ళ పక్క నుండి కూడా ఎవరు కూడా హెల్ప్ చేయలేదు. ఒక్కదాన్ని అర్ధరాత్రిగా పోలీస్ స్టేషన్ వంటగడ్డ పరిగెట్టిన రోజులు ఉన్నాయి. అలాంటి కష్టపడి నా పిల్లలు నేను పోషించుకుని పెంచుకుని పెద్ద చేసుకుంటుంటే ఒక్కొక్కరు సూపర్ మాటలతో నా ప్రాణాలు తీసేటట్టు మాట్లాడుతున్నారు. కానీ ఎందుకు తట్టుకున్నాను తెలుసా? నా 2 కొడుకుల కోసం నా కొడుకులు వదిలేసుకుని ఎటన్నా పోయి పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండొచ్చు. కానీ నా పిల్లల కోసం నేను చావడానికి కూడా రెడీ, చంపడానికైనా సిద్ధమే. నా జోలికి మాత్రం ఎవరు రావద్దు చెప్తున్నా. శివ సాక్షిగా ఒక్కొక్కళ్ళు సర్వనాశనం అయిపోతారు. నేను నాశనం వల్ల కోరుకొని నా పక్కన కన్నా వెనకాలకన్నా ఎదుర్కొని మాట్లాడుకున్నా సరే నాకు ఏ రోజు ఎవరు కూడా హెల్ప్ చేయలే. నాకు హెల్ప్ చేసిందల్లా ఈ సోషల్ మీడియా కొంతమంది మాత్రమే. ఇప్పుడు కరోనా టైంలో కూడా ఎంత నరకం అనిపించింది నాకు తెలుసు. తప్పు చేసో ఒప్పు చేసి ఏదో చేసో ఎలాగోలా అవి ఈవెంట్స్, షూటింగ్స్, యాక్టింగ్, ఎవరిథింగ్ ఏదో చేసి నా పిల్లల్ని నేను పెంచుకుంటూ ఎవరి మీద నేను పాడేయట్లేదు. నా పిల్లలకు ఒకటి చెప్తున్నా, నాన్న నీకు ఆస్తి అంతస్తులు ఇవ్వకపోయినా నీకు మంచి మనసు, మంచి మాట, మంచి ఇది ఉండాలి నాన్న. జాగ్రత్త. డబ్బులు ఉంటేనే మనకి అందరూ ఉంటారు, ఎవరు ఉండరు అని చెప్తున్నా. నిజం చెప్పాలంటే ఇప్పుడు చెప్తున్నా, నా గుండె మీద చెప్తున్నా. ఏ బంధువు లేని నా ఇంటి వంటలో 4 నెలలు రెంట్ కట్టాలి. కట్టకపోయినా సరే ఇంత మాట అంటలేదు మా ఇంటి వంట తెలుసా? ఒక తల్లిలాగా నన్ను ఆదరించింది ఆమె.
కష్టం తెలిసింది కాబట్టి మీకు కూడా కష్టం తెలిసి అనుకుంటున్నా. ప్లీజ్ దయచేసి బ్యాడ్గా మాత్రం పెట్టకండి కామెంట్స్. ఎందుకు చెప్తున్నానంటే మీ పెట్టి కామెంట్స్ ఎంత ఘోరంగా పెడతారంటే వేరే విధంగా పెడతారు. నాకు కాల్ చేసి కూడా వేరే విధంగా మాట్లాడుతున్నారు. ఒకటి నేనేం పిక్కలు పడను, ఎందుకంటే శివయ్య ఉన్నాడు, ప్రతి ఒక్కదానికి ఒకటి ఇచ్చేస్తాడు. అర్థమవుతుందా? నీ ఇంట్లో కూడా నాలాంటి ఆడపిల్లలు ఉంటారు ఖచ్చితంగా, వాళ్ళకి తాకపోదు. నిజం చెప్తున్నా, నాకు హెల్ప్ చేసిన వాళ్ళు బ్యాడ్ కమెంట్ పెట్టరు. ఇందుకు పెట్టరని చెప్పినా వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళ ఇంట్లో కూడా నాలాంటి వాళ్ళు ఉండబట్టి అర్థం చేసుకుని నాకు హెల్ప్ చేశారు. అలాంటి వాళ్ళు పెట్టరు. మా పిచ్చి వాళ్ళ అమ్మ బాబు సరిగ్గా పెంచే కష్టాలని తెలియక పెంచుతారు చూసావా, వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు లైఫ్ టేక్ ఇట్ ఈజీగా ఉంటుంది. ఎందుకంటే అమ్మా నాన్న మీద పెంపకం కదా, వాళ్ళకి తెలియదు, కష్టం తెలియకూడదని పెంచుతారు. గుర్తుపెట్టుకోండి, మీ పిల్లలకి మీ కష్టం తెలిస్తేనే రేపొద్దున ప్రైజ్లు అవుతారు. కష్టం తెలియకుండా అడిగినట్టు డబ్బులు ఇస్తే వాళ్ళు అవాగారులు అవుతారు, ఏ రోడ్డు మీద వేసినట్టే చెప్తారు. ఎందుకని చెప్పనా, అలాంటి వాళ్ళకి డ్రైవింగ్ ఎట్లా చేస్తున్నారో తెలుసా, కొంతమంది ఎయిర్ బోన్స్ చెవిలో పెట్టుకుని ఎంత ఘోరంగా చేస్తున్నారో తెలుసా. వాళ్ళ లైఫ్ నాశనం అవడానికి కారణం, వాళ్ళ యాక్సిడెంట్లు అవ్వడానికి కారణం మీరే. ఎందుకు చెప్పనా, వాళ్ళు వెళ్ళేటప్పుడు జాగ్రత్తలు చెప్పాలి, ఇలాగా అలాగా అని చెప్పి వాళ్ళకి బరువు బాధ్యతలు నేర్పి పంపిస్తే బయటకు కరెక్ట్గా వస్తారు. ఎందుకు తెలుసా, వాళ్ళు ఇయర్ బోన్స్ పెట్టుకుని అసలు ఆ ఎంజాయ్మెంట్లు ఎలా నడుతున్నారు కూడా తెలియట్లేదు. ప్లీజ్ దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇయర్ బోన్స్ పెట్టుకోకండి. మీ ఫ్యామిలీ, మా ఫ్యామిలీలో రోడ్డు మీద తెచ్చుకోకండి. మా ఆయన తాగి రోడ్డు మీద తీసుకొచ్చాడు. కర్మకాలి మీరు అన్ని కరెక్ట్గా ఉండి ఇలా మీరు ఇయర్ బోన్స్ పెట్టుకుని డ్రైవింగ్ చేసినా మీ జీవితం ఖరాబ్ అవుతాయి. ఒక తండ్రి లేకపోతే పిల్లల్ని ఎలా పెంచాలో కూడా నాకు తెలుసు, ఆ బాధ తెలుసు. అది ఎవరికి కాకూడదు. నిజంగా మా ఇంటి వంటలో ఎక్కడ దొరకరు. ఎంత మంచిదో తెలుసా, నా పేస్ ఖరాబ్ అయినప్పుడు కూడా ఆమె నాకు చాలా హెల్ప్ చేసింది. రైసు, బియ్యం, నూనె అని ఎవ్రీథింగ్ ఇచ్చి జాగ్రత్త అని చెప్పి చాలా హెల్ప్ చేసింది నాకు మా ఇంటి వంటలో. గ్రేట్ కదా, నేను వచ్చి 3 years అవుతుంది. చాలా మంచి ఆమె ఒక పాపని, అనాది పిల్లల్ని తీసుకొచ్చి పెంచి పెద్ద చేసి ప్రైజులు చేసి చదివించి యూకేలో నా అబ్బాయికి కట్నం ఇచ్చి పెళ్లి చేసి వాళ్ళ పిల్లలు కూడా మా ఇటువంటి ఒంట్లో పోతే వచ్చితే నాకు చూస్తే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నిజంగా దేవుడు తల్లిదండ్రులు లేకపోయినా, అన్నదమ్ములు లేకపోయినా, ఎవరు పట్టించుకోకపోయినా, కానీ నేనున్న ప్లేస్లో నా ఇరుగు పొరుగు వాళ్ళు ఏంటి, వేరే వాళ్ళు అందరూ మంచి వాళ్ళు. నాకు కడుతున్నప్పుడు కూడా చెట్లు గాళ్ళని, కాపులని, వాళ్ళు వీళ్ళకి వచ్చి ఫుడ్ అని అదని ఇది పెట్టి మా ఆయన పట్టించుకోకపోతే. నిజంగా శివయ్యకి నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఇంట్లో సెల్లకపోయినా మంచి మంచి ఆత్మీయులు ఇస్తున్నారు మీకులాగా. ఫ్రెండ్స్, నేనేదో తప్పుగా మాట్లాడుతున్నాను, క్షమించండి. ఓకేనా ఫ్రెండ్స్? నిజం చెప్తున్నానండి, యూట్యూబ్ కానీ, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఒక్క రూపాయి లేదండి నాకు. నేను షూటింగ్కి వెళ్తున్నా, అక్కడ కూడా సరిగ్గా మనీ ఇవ్వట్లేదు, చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఎన్ని కష్టాన్ని తట్టుకుని బతుకుతున్నది ఎవరి కోసమో తెలుసా, నా కొడుకుల కోసం. ఒకే సడన్గా చనిపోయిన ఏమైనా కానీ నా కొడుకుని ప్రయోజనం చేసి నేను చనిపోతా. ఓకేనా? నేను ఇచ్చింది ఏమీ ఇవ్వక్కర్లేదు, అట్లకి మంచి జ్ఞానం, బుద్ధి అన్నీ ఇవ్వాలి చాలు. ఫ్రెండ్స్, నేను తప్పుగా మాట్లాడితే క్షమించండి. ఒక తల్లి బాధ తల్లికి కష్టపడే వాళ్ళకి తల్లికి అర్థమవుతుంది. తల్లి తండ్రి ఉండి కూడా పిల్లలు పెంచలేకపోతున్నారు. అలాంటిది నా పిల్లలు నేనే చూసుకుంటున్నా. ఓకేనా ఫ్రెండ్స్? దయచేసి ఓం నమః శివాయ.